కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. గుంటూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అద్భుతమైన కళాకృతులు, అందమైన చిత్రాలకు వేదికగా నిలుస్తున్నాయి. మహాసభల్లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ చూపర్లను ఆకట్టుకుంటోంది. గుంటూరు కళాపీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. గుంటూరు వేదికగా జరుగుతున్న ప్రపంచ 3వ మహా తెలుగు సభలకు చక్కటి ఆదరణ లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దాదాపు 40 పైగా దేశాల నుంచి ఎంతోమంది భాషాభిమానులు కావచ్చు, అదేవిధంగా సాహిత్యాభిమానులు ఈ యొక్క మహాసభలు తరలి వచ్చారు. ఈ మహాసభల్లో ఏర్పాటు చేసినటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వేదికలు కావచ్చు, ఆహుతులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆర్ట్ గ్యాలరీ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే రకరకాల చిత్రాలు, అరుదైన చిత్రాలు, ఎప్పుడు చూడని చిత్రాలు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి ఆహుతులు, ప్రేక్షకులు వీటిని చూసి మైమర్చిపోతున్నారు. ఈ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి చిత్రాల ప్రత్యేకత ఏంటి, వాటి మరింత సమాచారం ఆ నిర్వాహకులను అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ తెలుగు మహాసభల్లో మనం ప్రత్యేకంగా ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేకత ఏంటి, ఆ వివరాలు? గుంటూరులో కళాపీఠం ఒక అసోసియేషన్, ఆర్ట్ అసోసియేషన్ ఒక 55 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాము. మన గదల్ గారు అడిగారు ఆర్ట్ కూడా పెడితే బాగుంటుందని. పెడతామండి, దాన్ని ఏమని ఒక 100 మంది ఆర్టిస్ట్ తీసుకొస్తాము, ఆర్టిస్ట్ వర్క్ ఒక వర్క్ పెట్టే విధంగా చూస్తామని చెప్పి అడిగినాము. ఆ విధంగా మేము ఒక 95 మెంబర్స్ని తీసుకురాగలిగాము. పార్టిసిపేషన్ అయితే బాగుంది. ఆకర్షణీయంగా ఉండడం అనేది జనాలని బట్టి ఉంటుంది. మంచి డిస్ప్లే జరిగింది. జనాలు ఆనందించి ఇది బాగుంది, లేకపోతే దీని పరంగా ఏదైనా మనం నేర్చుకుందాం అనే పాయింట్ ఉన్నట్టయితే బాగుంటుంది. ఆ పరంగా నలుగురికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. అంతే. మాకు చెప్పండి, మీరు ఈ గ్యాలరీకి సంబంధించి చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? అందులో మీ చిత్రాలు కూడా ఉన్నాయా ఏంటి, ఆ వివరాలు? అన్ని రాష్ట్రంలో అన్ని ప్రదేశాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తాం. ఒక తెలుగు ప్రపంచ మహాసభల గురించి ఒక ఆర్టిస్ట్ అందరూ ఒక కోఆర్డినేట్గా ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేసుకున్నాం. అందరికీ చూపించాలి మన తెలుగు సంప్రదాయం అని పెట్టాం. చూసినట్టయితే వేలాది మంది విద్యార్థులు వస్తున్నారు, చూస్తున్నారు. అదేవిధంగా భాషాభిమానులు కావచ్చు, సాహితీ ప్రియులు కూడా వస్తున్నారు. ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది? బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఆ స్టూడెంట్స్ అందరూ. ఇది పెయింటింగ్గా చేశారా, అది ప్రింట్ అని వాళ్ళు, అంటే ఆ ప్రింట్ లాగా అంత బాగా చేశారు అని వాళ్ళు అనుకుంటున్నారు. స్పందన బాగుంది. మీరు చెప్పండి, కళాకారిణిగా మీరు ఈరోజు ఈ యొక్క మహాసభల్లో మీ ఆర్ట్ గ్యాలరీలో పాల్గొంటే ఎలా ఉంది? ప్రపంచ తెలుగు మహాసభల్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా, మన ఇండియా మొత్తం నుంచి ఒక మోర్ దెన్ 100 వర్క్స్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో చేతి కళ అనేది కనుమరుగైపోతుంది. అటువంటి సమయంలో మన కళాపీఠం తరఫున మన విజయ్ కుమార్ గారు, లక్ష్మీనారాయణ గారు, రాజు గారు వీళ్ళందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుని తెలుగు మహాసభల్లో అది తెలుగు సబ్జెక్ట్ అయినా కానీ కళలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి చాలా ఇంపార్టెన్స్ వాల్యూ తీసుకుని ఇవన్నీ కూడా వర్క్స్ అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. దాంట్లో కూడా నేను మా సిస్టర్ చేసిన వర్క్స్ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అందరూ కూడా చాలా బాగుంది అసలు అని అంటున్నారు. సార్ మీరు చెప్పండి, మీరు ఈ గ్యాలరీ చూశారు కదా, ఆర్ట్ గ్యాలరీ ఎలా అనిపిస్తుంది? ఈ ఆర్ట్ గ్యాలరీ అనేది పిల్లలకి, భవిష్యత్ తరాలకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి చిత్రాలు ఎక్కడ కూడా పిల్లలు చూస్తుండ్రు. బాగా చేసిన దానికి ఈ నిర్వాహకులకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి సైంటిఫిక్ గా కూడా ఉంటుంది. కాబట్టి అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఇంకా మరి కొంతమంది కళాకారులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి సమాచారం ఇస్తాం. అమ్మ చెప్పండి, మీరు ఎన్నో బొమ్మలు వేశారు. ఈరోజు మీ బొమ్మలు ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. ప్రపంచ మహాసభల్లో మాది కూడా ఒక గ్యాలరీ పెట్టి ఇక్కడ మేము ప్రెజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు. చాలా మంది స్టూడెంట్స్ వచ్చి చూస్తున్నారు సార్. అలాగే పక్కన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ విజిట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయని చెప్తున్నారు పెయింటింగ్స్ అవన్నీ కూడా. ఈ డిజిటల్ యుగంలో ఆర్ట్కి రోజు రోజుకి కళలకి ప్రాధాన్యత తగ్గిపోతున్న ఈ రోజుల్లో తెలుగు మహాసభల్లో చిత్రకళకి ప్రాధాన్యత ఇస్తూ తెలుగు భాషతో అవినాభావ సంబంధం ఉన్న ఈ కళల్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.